తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు జాబితాలో పేరున్న ప్రతి పౌరుడికి ఓటు వేసే హక్కు ఉంటుందని సీఐ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఒక ప్రాంతంలో కనీస నివాస కాలం ఉన్న ఎవరైనా తమ ఓటుని నమోదు చేసుకోవచ్చని ఆయన వివరించారు. ఓటర్ల జాబితాను పబ్లిక్ డొమైన్లో ఉంచినప్పుడు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత సమయంలోగా తెలియచేయాలని ఎన్నికల కమిషన్ అవకాశం ఇస్తుందని, ఒక్కసారి ఓటరు జాబితాలో పేరు నమోదైన తర్వాత వారిని ఓటు వేయకుండా ఆపడానికి ఎవరికీ అధికారం లేదని, అది వారి ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని ఆయన తెలిపారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఎన్నికల తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ లేదా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లవచ్చు, కానీ ఓటింగ్ ప్రక్రియను అడ్డుకోలేరని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యున్నతమైందని, అర్హులైన ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వెల్లడించారు. డేట్ ఇచ్చిరు అన్ని మీడియాలో కూడా వాళ్ళని అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయండి అని చెప్పేసి చెప్పేది. నేను రేజ్ చేసే టైం ఉంది, అప్పుడు మీరు దాన్ని అబ్జెక్షన్ చేసి ఇక్కడ లేదు ఈమెకు సంబంధం లేదని చెప్పేసి ఓట్లు అప్పుడు అబ్జెక్షన్ చేయాలి. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ నామ్స్ అది ఎవరికైనా ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ ఎవరికైనా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరికి హైదరాబాద్లో ఉంటుంది, కొంతమందికి ఇక్కడ ఉంటుంది, మనం ఎన్ని మినిమం రెసిడెన్స్ పీరియడ్ ఉంటే సరిపోయాయి. మినిమం రెసిడెన్స్ పీరియడ్ ఉంటే నేను కూడా నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు భీమ్గల్లోనే సంవత్సరమే ఉండబట్టి నేను కూడా నా ఓటుని ఇక్కడ చేసుకోవచ్చు. అది నమోదు చేసుకుని ఒక్క నిమిషం వినండి. మీరు అప్పుడు నమోదు చేసుకున్నప్పుడు మీకు టైం ఇచ్చిర్రు. మీ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ అందరికి కూడా మీకు ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే మీ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ అందరికి పబ్లిక్ చేసింది, పబ్లిక్ డొమైన్లో పెట్టింది. మీరు ఏమైనా ఉంటే మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయమని టైం కూడా ఇచ్చిర్రు. అంటే ప్రెస్లో కూడా ఇచ్చింది. అది కాదు నేను వాడ పేరా అంతే. కరెక్షన్స్ ఉంటే మీరు అప్పుడు మీ అబ్జెక్షన్ అప్పుడు చెప్పాలి. రిటర్న్లు ఉంటే వాళ్ళు డిలీట్ కాకపోతే మళ్ళీ నీకుంది కలెక్టర్ కూడా చెప్పుకోవాలి. నేను అనేది డిలీషన్ కు మీకు ఉంటుంది. మీరు